బీజేపీ సోదరునికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వార్నింగ్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి గారు రోడ్ల తిరుగుడు కాదు. రేపటి నుంచి ఇదేమన్నా గుజరాత్ అనుకుంటున్నారా? రోడ్ల మీద తిరగని నీకు అనుకోవడానికి ఆడ గుజరాత్ లో చెలాయించుకొని పోండి మీరు. ఈడ తెలంగాణలో చుట్లాడుకొని తెచ్చుకొని ఆత్మ బలిదానం చేసుకున్న తెలంగాణలో మీరు మాకు సవాల్ ఇస్తే ఏమనుకుంటున్నారో మీరు. మిమ్మల్ని రోడ్లు కాదు అసలుకి, మిమ్మల్ని అసలు సౌత్ ఇండియాలో ఉండకుండా తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏమనుకుంటారు మీరు? సవాల్ ఇస్తున్నాక మేమన్నా అంత పిచ్చోళ్ళు లెక్క కనబడుతున్నాము. మీకు ఆన్సర్ చెప్పను అంత ఓటుకు నోటు దొంగ, అది కేసు నడుస్తుంది, దాని గురించి కోర్టులో ఉంది. మీరెవరు మాట్లాడడానికి? నిన్నటి దాకా ప్రియాంక గాంధీ భర్త గారి పేరు మీద కూడా ఇట్లనే అవాక్కులు చెవాళ్ళు మాట్లాడింది. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి నిజంగానే ఒకవేళ ఆయన స్కామ్ చేసిండే, ఆయన నిజంగానే ఫ్రాడ్ అయ్యి ఉంటే ఈ రోజు లోపలికి పోతుండే కదా. రాబర్ట్ వాడ ఎందుకు పోలేదు అంటే మీరు పెట్టేటటువంటి అంటే అంటగట్టేవి, బట్ట కాల్చి మీదేసేవి, బురదలు అల్లేటివి, స్కామ్లు అనేటివి దొల్ల అబద్ధము దొంగ ముచ్చట్లు అనేది ఈరోజు కోర్టుతో సహా న్యాయస్థానాలతో సహా ముట్టికాయలు వేసింది కదా. అయినా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుకుంటా ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకుంటారా?